జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏంటండి అది వాడు అసలు మనిషేనా? ఇప్పుడు పాత సామెత ఒకటి ఉంటుందండి, గట్టున ఆవు మేస్తే దూడెళ్ళి చేలు మేసిందంట. పార్టీ అధినేత ఒక దిశానిర్దేశంతోనో ఒక సరైన పద్ధతిలోనో ఆ అధినేత ఉండుంటే ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆయన కేడర్ కానీ ఒక పద్ధతిలో ఉండేవారేమో. ఆ అధినేత మీద భయము లేదు, భక్తి లేదు, పార్టీ మీద భయము లేదు, భక్తి లేదు. విచ్చలవిడిగా ఏదైనా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో అన్న ఒక దౌర్భాగ్య స్థితిలోకి రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది. ఈరోజు ఒక మహిళ మీద ఆ రకమైన అఘాయిత్యం చేసి ఆ రకంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేసి సంవత్సరం నడగా ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అని ఆ అమ్మాయి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి కూర్చొని ఆ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది అని అంటే ఏ రకంగా టార్చర్ పెట్టి ఉంటాడు. అసలు ఆ వీడియో కాల్స్ ఏంటి, ఆ వీడియోలు ఏంటి? ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వే ఇలాంటి దారుణమైన దిక్కుమాలిన నీచమైన పనులు చేస్తుంటే నువ్వు అసలు ఒక ఎమ్మెల్యేగా పనికొస్తావా? నీకు బీఫామ్ పట్టా ఇచ్చేటప్పుడు అసలు నువ్వేంటి అన్నది కూడా కనీసం కొనుక్కోకుండా ఇచ్చాడు అని అంటే నీకు సరైన నాయకులు లేక ఎవరిని పడితే ఆడిని తీసుకొచ్చి ఎవడికి పడితే ఆడికి ఇచ్చి నువ్వు కూర్చోబెట్టావా? అసలు ఎవడు వాడు? ఎంత ధైర్యం ఉంటే అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు? అలాంటి వీడియో కాల్స్ ఆ అమ్మాయికి చేశాడు. వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ ఇమ్మంటాడంట, 3 ఏళ్ల కొడుకుని చంపేస్తానని బెదిరిస్తాడంట. ఆ అమ్మాయికి వీడియో కాల్స్ చేయటము, ఆ అమ్మాయికి వాట్సాప్ మెసేజ్లు పెట్టడము, సంవత్సరంన్నరగా ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకొని నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీ హస్బెండ్కి విడాకులు ఇచ్చేయనని చెప్పి వాళ్ళ హస్బెండ్కి కూడా ఫోన్ చేసి ఆయనకు కూడా ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న ఆ హస్బెండ్కి కూడా ఫోన్ చేసి థ్రెట్ చేయటం. అసలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాజ్యాంగాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఏ రకంగా బస్టు పెడుతున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు.